కాంగ్రెస్లో జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత దక్కాలంటే బ్యాంకు బ్యాలెన్స్ గట్టిగా ఉండాల్సిందేనా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. డీసీసీ అధ్యక్ష పీఠం కోసం గాడ్ ఫాదర్ల దగ్గరకు వెళ్లిన ఆశావాహులకు ఏమైనా పెట్టుకుంటావా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక స్థితిగతులను ఆరా తీయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారట హస్తం నేతలు. పార్టీలో విధేయులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించకుండా ఆర్థికంగా బలంగా ఉన్న నేతల కోసం వెతకడం ఏంటి అంటూ మండిపడుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్న నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపిక అనివార్యమైంది. మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కవంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆది శ్రీనివాస్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజు ఠాకూర్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ రాజ్యసభ ఎంపీ అయ్యారు. వీరితో పాటు పలువురికి కార్పొరేషన్ చైర్మన్ గా వివిధ నామినేటెడ్ పదవులు దక్కాయి. దీంతో డీసీసీ అధ్యక్షులుగా కొత్త వారిని ఎంపిక చేయడం అనివార్యంగా మారింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. సామాజిక సమీకరణాల్లో నామినేటెడ్ పదవులు దక్కని నేతలంతా డీసీసీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా అవకాశం వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. అయితే తమకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని గాడ్ ఫాదర్ల దగ్గరికి వెళ్తే ఆర్థిక పరమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయట. డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే పార్టీ కోసం ఏమైనా ఖర్చు పెట్టుకుంటావా? ఏదైనా బ్యాంకు బ్యాలెన్స్ ఉందా? పార్టీ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తావు? అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నావా అంటూ ప్రశ్నలు వస్తున్నాయట. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సాంప్రదాయానికి తెర తీశారంటూ మండిపడుతున్నారు హస్తం నేతలు. పార్టీకి విధేయతగా ఉండి పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలి తప్ప ఆర్థికంగా బలంగా ఉన్న వారికి అవకాశం ఇస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. డీసీసీ అధ్యక్ష పీఠం కోసం గాడ్ ఫాదర్ల దగ్గరికి వెళ్లిన ఆశావులకు నిరాశ ఎదురవుతుందట. బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను ముఖం మీదే అడగడంపై నేతలు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక స్థితిగతులను ఆరా తీయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారట. పార్టీలో విధేయులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించకుండా ఆర్థికంగా బలంగా ఉన్న నేతల కోసం వెతకడం ఏంటి అంటూ మండిపడుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పార్టీ విధేయులకే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తారా, లేక ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు డీసీసీ పీఠం ఎక్కిస్తారా చూడాలి.